మంచి మనసు యొక్క గుణాలు. ఒక చిన్న పట్టణంలో ఆరవ్ అనే అబ్బాయి, అన్య అనే అమ్మాయి ఉండేవారు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదివేవారు. చిన్ననాటి నుంచే మంచి స్నేహితులు. వీరి గురించి అందరూ ఒక మాట చెప్పేవారు: ఎప్పుడూ నవ్వుతూ, ఎప్పుడూ సహాయం చేసే పిల్లలు. ఒకరోజు పాఠశాల గేటు దగ్గర ఆరవ్ ఒక చిన్న అబ్బాయి చెట్టు నీడలో నిలబడి ఉన్నాడు గమనించాడు. అతను బాగా దాహంగా ఉన్నాడు, కాని నీళ్ల సీసా లేదు. ఆరవ్ తన సీసా తీసి ఇచ్చాడు. చిన్నబాయి నీళ్లు తాగి ధన్యవాదాలు అన్నా అని చిరునవ్వు కింద చిందించాడు. ఆరవ్ మనసులో సంతోషం వెల్లివిరిసింది. అదే రోజు మధ్యాహ్నం హాల్వేలో ఒక పిల్లవాడు జారిపడి తన పుస్తకాలు అన్నీ పడేసుకున్నాడు. చాలామంది చూసినా వెళ్ళిపోయారు. కాని ఆరవ్ పరుగెత్తి వెళ్ళి ఒక్కొక్క పుస్తకం ఎత్తి ఇచ్చాడు. ఎందుకు ఆందోళన పడుతున్నావు? నేను ఉన్నాను కదా అని అతను చెప్పాడు. ఆ మాట విన్న ఆ పిల్లవాడి కళ్ళలో కృతజ్ఞత మెరిసింది. అన్య కూడా అంతే. ఒకసారి భోజన సమయంలో తన స్నేహితురాలు ప్రియా మౌనంగా కూర్చోవడం గమనించింది. ఆమె భోజన పెట్టె తెచ్చుకోలేదు. అన్య మాట లేకుండా తన భోజనాన్ని సగం పంచి, రా ఇద్దరం కలిసే తిందామంది. ప్రియా కళ్ళలో ఆనందం కదిలింది. తరగతులు ముగిసిన రోజు అన్య తన గురువుగారికి సహాయం చేయడానికి గ్రంథాలయంలో ఆగింది. పుస్తకాలు బరువుగా ఉన్నా ఒక్కోటి పట్టుకుని అల్మారాలో సర్దింది. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అన్య గురువుగారు నవ్వుతూ అన్నారు. ఇది కష్టం కాదు, ఆనందం గురువుగారు అని అన్య సమాధానమిచ్చింది. వీరిద్దరూ ప్రకృతిని కూడా ప్రేమించేవారు. పాఠశాల తోటలో కూలు నాటడం, చెట్లకు నీళ్లు పెట్టడం చేసేవారు. పూల మధ్య ఎగిరే సీతాకోకచిలుకలను చూస్తూ చిన్న పిల్లల్లా ఆనందించేవారు. ఒక వర్షపు రోజు పాఠశాల ముగిసినప్పుడు అన్య ఒక చిన్న అమ్మాయి వర్షంలో తడుస్తూ వెళ్తున్నది గమనించింది. వెంటనే తన గొడుగును పంచి బస్టాప్ వరకు తీసుకెళ్ళింది. చిన్న అమ్మాయి నవ్వి, అక్కా, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పింది. సంవత్సరం చివర్లో పాఠశాలలో పెద్ద ఉత్సవం జరిగింది. చిన్నపిల్లలు కొత్తగా వచ్చారు. వారిలో కొందరు భయపడ్డారు. ఆరవ్, అన్య ఇద్దరూ ఆ చిన్నారులకు సీట్లకు తీసుకెళ్లి, మీరు సురక్షితంగా ఉన్నారు, భయపడకండి అని నమ్మకం కల్పించారు. ఎప్పుడైనా ఎవరికైనా సహాయం అవసరమైతే వీరిద్దరూ ముందుంటారు. చిన్న సహాయమైనా పెద్ద మనసుతో చేయాలి అనేది వీరి నమ్మకం. అందుకే పాఠశాలలో ప్రతి ఒక్కరూ వారిని గౌరవించారు, ప్రేమించారు. మంచి మనసు పెద్ద పనులు చేయడం కాదు, చిన్న పనులనే ప్రేమతో, దయతో చేయడం.